నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరును చూస్తే ఎన్నికల కౌంటింగ్ రోజు వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలో వారు మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. బీజేపీ, జనసేన, తెదేపా పార్టీల నేతలు, కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలని సూచించారు. కౌంటింగ్కు సంబంధించి సమర్థవంతమైన ఏజెంట్లను తెదేపా ఏర్పాటు చేసుకుందన్నారు. ఏదైనా గొడవలయ్యే ప్రాంతాలుంటే వాటికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ కొత్త నియమావళితో జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు మాకున్నాయి. వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దానికి తగ్గ విషయాలు చెప్పారు. కాబట్టి ప్రతి ఎన్నికల ఏజెంటు, ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ఏజెంటు చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కర్నూలు లాంటి చోట 4-5 వేలు ఉన్నాయి. అలాగే పాణ్యం కూడా చాలా ఎక్కువ ఉంది. దాదాపు ఒక రౌండ్ అయ్యేదానికి 3 గంటలు పడుతుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ వేరే ఉంటాయి, ఈవీఎంలు చేసే బూతులు అవి వేరే ఉంటాయి. కాబట్టి ఏజెంట్లు అటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఏజెంట్లు వేరు, ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వేరు. కాబట్టి ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారితో మాకున్న అనుమానాలు అన్ని రాజకీయ పార్టీల మీటింగ్లో ఈరోజు మేము నివృత్తి చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ, కర్నూలు జిల్లా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే, ఎన్నికల రోజున అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, బీజేపీ కార్యకర్తలు అయితేమి, జనసేన పార్టీ కార్యకర్తలు అయితేమి జాగ్రత్తగా ఉండి ఎన్నికలు ఎంత బాగా చేశామో కౌంటింగ్లో కూడా చాలా మెలకువలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళని నమ్మేదానికి లేదు. వాళ్ళు దేనికన్నా కూడా సిద్ధమే. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒక ప్రెస్ మీట్లో చూసాం. ఏమన్నా చెయ్యి అనే పరిస్థితికి వచ్చారు. దిగజారిన రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి. ఏదన్నా ఉంటే కూడా మేము మీ అందరికి కూడా అందుబాటులో ఆఫీసుల్లో ఉంటాం అని చెప్పి తెలియజేయండి. ఈ పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో మేము చాలా కఠినంగా మాకు ఎలాంటి సమస్యలు రాకుండా మేము దాన్ని పాటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. అంతేగాక మా జిల్లా అధ్యక్షుల వారు ఇందాకని చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఆయన చెప్పినట్టు వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతికి గురి చేశాయి. అందులో భాగంగా కర్నూలు కౌంటింగ్ దగ్గర ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆయన చెప్పినంత ఈజీగా ఉండదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి మేము కూడా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి ఏజెంట్లను కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా జిల్లా అధ్యక్షుల వారు ఏజెంట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఏజెంట్లను సెలెక్ట్ చేయడం జరిగినది. కాబట్టి మేమంతా ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరగడానికి మా వంతు పాత్ర శక్తివంచన లేకుండా చేస్తామని తెలియజేస్తూ, కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బుర్జు ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో టీజీబీ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో టీడీపీ నేత టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారని కోరుతూ కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న కాంప్లెక్స్లో టీజీబీ తైక్వాండో అకాడమీ శిక్షకుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి హాజరై కేక్ను కట్ చేశారు. అనంతరం వేసవి శిక్షణా శిబిరంలో తైక్వాండో సాధన చేస్తున్న చిన్నారులకు పౌష్టికాహారాన్ని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యేగా నిస్వార్థపరుడైన టీజీ భరత్ విజయం సాధించాల్సిన అవసరం ఉందని, ఈ ఎన్నికల్లో ఆయన విజయం తథ్యమని తెలిపారు. కర్నూలు నగరంలో ఎదుటివారు నుంచి ఏమీ ఆశించకుండా కర్నూలు నగర అభివృద్ధి ధ్యేయంగా టీజీ కుటుంబం ముందుకు సాగుతోందన్నారు. అలాంటి వారు ప్రజా ప్రతినిధులుగా ఉంటే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు చదువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. అలాంటి కరాటే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లో కూడా రాణిస్తారన్నారు. అనంతరం కరాటే శిక్షకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. అలాగే జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నేత టీజీ భరత్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, అందుకే ముందస్తుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. టైక్వాండో సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవానికి నేను ఆహ్వానించినటువంటి వ్యక్తులకు అభినందనలు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మేము పెద్దలు ఎప్పటి నుంచో చెప్పడం మనం విన్నాం. ఆయన ఆచరించిన వాళ్ళంతా గొప్ప వాళ్ళు అవుతున్నారు. మరి టైక్వాండో అనేది ఒక జాతీయ క్రీడగా గుర్తించబడింది. వీళ్ళు ఎంత దూరమైనా ఎంత దాకైనా ఎదగొచ్చు. దీంట్లో కనుక వీళ్ళు ప్రతిభను సాధించినట్లయితే మరి చదువులోను, ఉద్యోగాల్లోనూ కూడా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళకంటూ కొంత కోటా రిజర్వేషన్ అనేది ఉంది. కాబట్టి పిల్లలను పేరెంట్స్ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. నా వరకైతే నా మనవాళ్ళు మనవరాళ్ళందరినీ కూడా ఎప్పుడు చెప్పుకుంటాను, చాలామంది పేరెంట్స్ కానీ ఇలాంటి పిల్లలు. సో ప్రతి పేరెంట్ కూడా శ్రద్ధగా పిల్లలు సెల్ ఫోన్లలో బిజీ అయిపోకుండా పొద్దున్నే లేవడం, ఇలాంటి ఎక్సర్సైజ్లు, తర్వాత మరి భారతీయ సంప్రదాయమైనటువంటి కళలు వాటి ఇంటిలో కూడా ప్రవేశం ఉంటే చాలా బాగుంటుంది. ఏ క్రీడలో రాణించినా కూడా క్రీడాకారునికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్ట లభిస్తాయి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో విద్యాశాఖ మంత్రి అంటే ఎవరో చెప్పలేరు, కానీ అదే సచిన్ టెండూల్కర్ అంటే ఎవరో ఆయన నాళ్ళ నాడు ఆడినా కూడా ఆయన తెలుస్తూ, అలాగే ధోనియనో, కోహ్లీనో ఎవరైనా కూడా ప్రపంచంలో ఎవరైనా చెప్తారు వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ క్రికెటర్ అని. లేదా ఇప్పుడు సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని అలా చాలామంది పేరు తెచ్చుకుంటారు. సో మీరందరూ కూడా దీన్ని సీరియస్గా ప్రాక్టీస్ చేసి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమో తెలుసుకొని మీరందరూ ఫిట్గా ఉండాలి. కొడితే కోల్కుండా బద్దలైపోవాలి. సో మీరందరూ బాగా ప్రాక్టీస్ చేయాలని మరి ఆశీస్సులతో వారి ట్రైనింగ్లో మీరందరూ గొప్పవాళ్ళు కావాలని ఆశిస్తున్నాం. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆ పార్టీ క్రైస్తవ విభాగం ఎస్సీ సెల్ నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు టీడీపీ నేత టీజీ భరత్ విజయాన్ని కోరుతూ నగరంలోని స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర క్రైస్తవ విభాగం నగర ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్రైస్తవ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాసు, ఉపాధ్యక్షుడు బాబురాజు, టీడీపీ ఎస్సీ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జేమ్స్, నగర ప్రధాన కార్యదర్శి ఏసన్న, టీఎన్టీయూసీ నగర అధ్యక్షుడు బాబురాజు, మాజీ కార్పొరేటర్ సుంకన్న, నగర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణ, దినేష్, రమేష్, భాస్కర్, నగర క్రిస్టియన్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మణిప్రకాష్, మహిళా కార్యదర్శి శారదమ్మ, బూత్ ఇన్ఛార్జి సబర్మతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరారు. టీజీ భరత్ విజయాన్ని కాంక్షిస్తూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామన్నారు. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రావడంతో పాటు కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని తెలిపారు. మొన్న జరిగిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లలో భారీగా ఓటర్ మహిళలందరూ భారీగా ఓట్లు వేశారు. కాబట్టి జూన్ 4న కౌంటింగ్ ఉంది. కాబట్టి
ఆ కౌంటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేము ప్రతి జిల్లా అంటే క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా తిరుగుతున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 సంక్షేమ పథకాలకు క్రైస్తవులకు అందించాడు. కాబట్టి ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చర్చిలలో అంటే జిల్లాల్లో తిరుగుతున్నాము. ప్రతి చర్చిలలో ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి నేను మళ్ళా దానికి రెండింతలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మోసం చేసి ఏమీకో ఇవ్వకుండా 11 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. కాబట్టి మేము ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే క్రైస్తవులకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి అంటే నిన్న కడప అయిపోయింది, ఈరోజు కర్నూలులో చేశాము. రేపు విజయవాడలో రాజమండ్రి విశాఖపట్నం అలా వెళ్తున్నాము. ప్రతి చర్చిలలో నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయని మేము ప్రార్థన చేస్తున్నాము. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఆయన విజయడంకా మోగిస్తున్నారు. అలాగే అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఆయన పక్షమున దేవుని ఆశీస్సులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈసారి క్రిస్టియన్ సెల్లులోని వివిధ రకాలైనటువంటి పథకాలను అమలు పరచటమే కాకుండా వాటికి సంపూర్ణ రీతిలో ఒక మార్పును తెచ్చి బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఒక కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి అదేవిధంగా మన కర్నూలు జిల్లాలోని టీజీ భరతన్న గారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ప్రజలకు చాలా సుపరిచితము, మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రంలో సంక్షేమం, క్రైస్తవులకు హక్కులు, వారి సంక్షేమం, వారి బాగోగులు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని భావిస్తూ జూన్ 4వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించాలని భగవంతుడు యేసుక్రీస్తుని మేము ప్రార్థిస్తూ స్థానిక స్టాంటన్ చర్చి నందు ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారిని కూడా గెలిపించాలని మేమందరం కలిసి సామూహికంగా ప్రార్థన చేసుకొని భగవంతుడైన యేసుక్రీస్తుని మేము ప్రార్థించుకోవడం జరిగింది. జూన్ 4వ తేదీన కూడా ఇక్కడ కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్ గారు మంచి మెజారిటీతో, భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని కర్నూలు నియోజకవర్గ ప్రజలు టీజీ భరత్ గారికి అండగా ఉన్నారని మేము భావిస్తున్నాం. భగవంతుని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయితేనే మేమంతా బాగుంటామని, రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉంటారని భావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను, ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమాన్ని కోరి ఆయన రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మన క్రిస్టియన్ సోదరులకు అందరికీ మేలు జరుగుతుందనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అన్ని చర్చిలకు తిరిగి ఆయన ప్రత్యేకించి ప్రార్థనలు జరుపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. అలాగే కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా కావాలి. అభివృద్ధి పథంలో కర్నూలులో ఉండాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు కృషి చేసిన మా తెలుగుదేశం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనదే విజయం. కాబట్టి ప్రతి చర్చిలో మన సోదరులందరూ మరొకసారి ప్రార్థనలు ప్రతి ఒక్కరూ రేపు సండే కూడా చేస్తారని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిల్లో సోదరులకు అందరినీ కలిసి స్వామిదాస్ గారు ప్రార్థనలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన కోరిక మేరకు రాబోయే రోజుల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు అవుతారని 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగ్ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే విధంగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి మా క్రైస్తవ సోదరులందరూ కూడా చంద్రబాబు గారిని, అదేవిధంగా
కర్నూలు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మా క్రైస్తవ సోదరులు ఎస్సీ సోదరులందరూ కూడా టీజీ భరత్ అన్న గారిని ఆశీర్వదించి ఓటు వేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కౌంటింగ్లో అత్యధిక మెజారిటీతో అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా టీజీ భరత్ అన్న గారు గెలవబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా టీజీ భరత్ అన్న గారు మా క్రైస్తవ సోదరులందరికీ కూడా సేవలు అందించబోతా ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి రేపు జూన్ 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడని శ్రేష్టంగా యేసు ప్రభుత్వోడుగా మేము చెప్తున్నాము. అందరూ పాస్టర్లు అందరు కలిసి ప్రార్థనలు ప్రతి జిల్లాలో ప్రకటించినారు. మన క్రిస్టియన్లు గతంలో ఏమంటున్నారంటే ఎంతవరకు ఉన్న క్రిస్టియన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అనే ఉద్దేశన చెప్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మార్పు అయిందని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు, మంత్రి పదవి కూడా ఖచ్చితంగా మనకి అవుతాడని మేము నిజాపూర్తిగా నమస్కారం అయితే తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా మన కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ ప్రేయర్ చేయడం అని కూడా జరిగింది. కాబట్టి దేవుని ఆశీర్వాదం కూడా మెండైన ఆశీర్వాదం టీజీ భరత్ అన్న పైన కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఉంది అని చెప్పేసి అని కూడా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో 4వ తేదీ కౌంటింగ్లో భారీ మెజారిటీతో మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మన టీజీ భరత్ గారు ఇద్దరు కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు గమనిస్తే కూడా గత ప్రభుత్వంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్స్కి సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పి ఆశలు పెట్టారు. కానీ ప్రజలకి మాత్రం ఏ విధంగా న్యాయం మాత్రం జరగలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా మన క్రిస్టియన్స్లో కూడా ఈరోజు చూసుకుంటే కూడా ఒక మార్పు అనేది కూడా వచ్చింది. అంటే మార్పు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావాలి, మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు వర్తించాలని చెప్పేసి అని కూడా ఈరోజు క్రిస్టియన్ సమాజం అంతా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూసాం. బ్రహ్మాండమైనటువంటి ఓట్లతో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటింగ్ శాతం పెంచి ఈసారి మంచి ఓట్లతో ఓట్లు వేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తొందరలో కాబోతూ ఉన్నారు, ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారు కూడా కాబోతూ ఉన్నారని చెప్పేసి అని కూడా మా క్రిస్టియన్సీల తరపున నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కర్నూలు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఎంపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు భారీ మెజారిటీతో గెలుపొందుతారని టీడీపీ నాయకులు ఎల్లప్ప, నాగరాజు అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ నగరంలోని రాంబొట్ల దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ విజయం సాధించాలని కోరుతూ నగరంలోని రాంబొట్ల దేవాలయంలో కురువ సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబొట్ల దేవాలయంలో 101 టెంకాయలు కొట్టి కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్, ఎంపీగా బస్తిపాటి నాగరాజు గెలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పాటు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈరోజు చూసాం, గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైనటువంటి పరిస్థితి చూసి ప్రజలు తల్లడిల్లిపోయారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రశాంతంగా జీవించేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించినటువంటి ఈ దుర్మార్గుని పరిపాలన పోయి మరి రాష్ట్ర అభివృద్ధి కావాలని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా జీవించాలంటే ఖచ్చితంగా కర్నూలు, ముఖ్యంగా కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే టీజీ భరతయ్య గారు ఎమ్మెల్యేగా కంపల్సరీ గెలవాలని,
మరి భరతయ్య గారు ఎమ్మెల్యే అయినారంటే అలాగే అందరూ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దుర్మార్గునికి అంతం అంటే మనము దీపావళి పండగ సందర్భంగా నరకాసుడి వధ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నరకాసుడి వధతో సమానంగా జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీజీ భరతయ్య గారు నగరంలో ఎమ్మెల్యేగా అయ్యి ఈ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడడానికి నిదర్శనం ఇక్కడున్న రాముడి సాక్ష్యం కన్ఫర్మ్గా చెప్తున్నాము. అదేవిధంగా కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యే కావడము, అదేవిధంగా కుర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బస్తిపాడు నాగరాజు అనే వ్యక్తి పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం కావందువలన తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలంతా సుఖ సంతోషాల ఉండి ఫ్యాక్షనిజాన్ని పారదోలి ప్రజలంతా సుఖదర్శనం ఉండి కర్నూలుని నగర వర్గాన్ని నందనవనం చేస్తాడని భరత్ మీద ఆశలు పెట్టుకుని ఓట్లేసినందుకు ప్రజలకి, నా వార్డు ప్రజలకి, ఇక్కడ ఉన్న అందరి బీసీ సంఘాల పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ తదితరులు అన్నారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ వారు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఉన్న శివాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రవీణ్, లక్ష్మీ నరసయ్య, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలవాలని కోరుతూ శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో టీజీ భరత్ విజయమే లక్ష్యంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికల పోలింగ్లో పాల్గొని ఓట్లు వేశారని వివరించారు. పరమేశ్వరుడి ఆశీస్సులతో టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తాము ప్రార్థించినట్లు వారు తెలిపారు. టీజీ వెంకటేష్ సారు మన కర్నూలు 10 సంవత్సరాల కిందట ఎంత అభివృద్ధి చెందిందో కర్నూలు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు టీజీ వెంకటేష్ సార్ వాళ్ళు ప్రతి కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు అయితేనేమి, వాళ్ళకు తాలిబొట్టు అయితేనేమి, ప్రతి ఒక్కటి సమస్యలు, వాళ్ళ సమస్యలు, నీళ్ళు అయితేనేమి, కర్నూలు పట్టణం అందరికీ నీళ్ళు ఇవ్వడం కానీ, కర్నూలు ప్రజలకు హిందూ అయితేనేమి, ముస్లిం అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి ప్రతి ఒక్కరికి కుల మతం భేదం లేకుండా పెద్ద అయిన టీజీ వెంకటేష్ సారు అన్నదాత సుఖీభవ అని ఆయన దగ్గరికి ఆపదలు ఉన్న వాళ్ళకు ఎన్నో సేవలు చేసినారు. అదే విధంగా కర్నూలు 10 సంవత్సరాల నుండి ఎన్నికల పడింది. ఇప్పుడు టీజీ భరత్ సారు ఈ కర్నూలు జిల్లా ప్రజలు అందరి ఆశీర్వాదంతో 4వ తేదీ ఓట్ల లెక్కింపు, ఎమ్మెల్యే గెలుపు భారీ మెజారిటీతోటి టీజీ భరతయ్య గెలిచాలని ఇక్కడ మేము శ్రీరామ్ నగర్ 23వ వార్డులో శ్రీరామ్ నగర్లో అమ్మవారి పూజలు చేయించినాము. భరతయ్య గెలిచాలని. అదే విధానంగా టీజీ భరతయ్య వచ్చేసి ఎన్నో సేవలు చేసి 10 సంవత్సరాల నుండి మనకు అభివృద్ధి ఆగిపోయింది. ప్రజలారా ఇక్కడ గుళ్ళుల్లో అయితేనేమి, చర్చిల్లో అయితేనేమి, మసీదుల్లో అయితేనేమి మేమంతా ప్రార్థనలు కానీ, గుళ్ళుల్లో పూజలు చేపించడం కానీ, మసీదులలో ప్రార్థన చేపించడం కానీ అన్ని విధాలుగా చేస్తున్నాము. టీజీ భరతయ్య భారీ మెజారిటీతోటి ఎమ్మెల్యే కావాలి. అదే విధానంగా చంద్రబాబు నాయుడు సార్ కూడా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుళ్ళని, అన్ని ముగ్గురు దేవుళ్ళని ప్రార్థిస్తూ టీజీ భరత్ గారికి మన కర్నూలులో ఎమ్మెల్యేగా ఆయన నిలబడడం జరిగింది. వాళ్ళు కొన్ని డెవలపింగ్ చేయాలంటే మన ప్రజలకు సేవ చేసేవాళ్ళు, అందుకని వాళ్ళే గెలిచాలని మనము కోరుకుంటున్నాము. రేపు 4వ తేదీ కౌంటింగ్లో భారీ మెజార్టీతో అయ్యా గెలిచాలి, చంద్రబాబు నాయుడు గెలిచాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, మన దేశం డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడే గెలిచాలని అందరం అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. 4వ తేదీ కౌంటింగ్లో టీజీ భరత్ గెలవాలని మేము పూజలు చేపిస్తున్నాము. ఇక గుళ్ళో కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ అందరూ అతను గెలవాల, భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్నాము. అందులో గవర్నమెంట్ ఫామ్, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ కావాలా, పైన సీఎం చంద్రబాబు నాయుడు కావాలా. టీజీ భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని కర్నూలు ప్రజలు ఆశిస్తున్నారు. అదేవిధంగా గుళ్ళు, గోపురాలు అన్ని విధాలుగా అమ్మవారికి పూజలు చేస్తున్నాము. ఇక్కడ కర్నూలులో ఎక్కువ మెజారిటీతో గెలిస్తే అభివృద్ధి ఎక్కువ ఉంటుందని
కర్నూలు ప్రజలు ఆశిస్తున్నారు. పైన చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, కూటమి రావాలా, భారతదేశంలో బీజేపీ రావాలా, ఇలాగ వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుందని యువకులంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వార్డు తరఫున మేము అయ్యగారికి టీజీ భరత్ గారికి పూజలు చేపిస్తున్నాము. నిజాంనగర్ 23వ వార్డు ప్రజలందరూ మేము కలిసి ఇక్కడ గుళ్ళో పూజలు చేపిస్తున్నాము. 4వ తారీఖు వచ్చే కౌంటింగ్లో భరతన్న భారీ మెజారిటీతో గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం పూజలు చర్చిలో ప్రార్థనలు చేపించి మేమందరం కోరుకుంటున్నాము. టీజీ భరత్ గారు గెలవాలని చెప్పి రేపు కౌంటింగ్ ఉంది, 4వ తారీఖు వచ్చే కౌంటింగ్లో ఖచ్చితంగా ఆయన విజయం సాధించాలని చెప్పి మేమందరం ఇక్కడ గుడిలో పూజలు చేయించినాము. చర్చిలలో కూడా ప్రార్థనలు చేయిస్తున్నాము. మసీదులో కూడా చెప్పినాము. ప్రతి ఒక్క చోట ప్రార్థనలు చేయిస్తూ పైన కూటమి రావాలి, మరి ఇక్కడ మన కర్నూలుకు ఖచ్చితంగా టీజీ భరత్ గారు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన టీజీ భరత్ అన్న గారి గెలుపు కొరకు 4వ తేదీ కౌంటింగ్ ఉన్నందువలన మేమందరం ముందుగానే దేవుళ్ళకి వచ్చి పూజ చేసుకుంటాం ఇక్కడ అమ్మవారి సమయంలో. అలాగే చర్చిలో ప్రార్థన చేస్తున్నాము. మసీదులో కూడా నమాజ్ అందరికీ చెప్పి జరిగిస్తున్నాము. ఈ అన్ని దేవుళ్ళ ఆశలతో రేపు పొద్దున 4వ తేదీ టీజీ భరతన్న భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మన ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టీజీ భరత్ గారి భారీ మెజారిటీతో గెలవాలని అందరం మనస్ఫూర్తిగా ఆశిస్తూ పూజలు చేపిస్తూ ప్రతి ఒక్కరు కర్నూలులో ప్రతి ఒక్కరు చేపిస్తున్నారు. కాబట్టి ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరం. జూన్ 1వ తేదీ నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ గోశాలలో జరిగిన కార్యక్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు డివి రమణ, నాగోజీరావు, మహాబలేష్ తదితరులు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ గోశాలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు అభిషేక అర్చన, 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, 8 గంటలకు పల్లకి సేవ, 8:30 గంటలకు ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. హనుమాన్ జన్మోత్సవ ఆ దినం దాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో రోజు 1వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారికి అభిషేకం, అర్చన, షోడశోపచార పూజలు, అలాగే హనుమాన్ చాలీస పారాయణం, ఆ తర్వాత మహామంగళారతి, ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది. మన గోశాల నుండి కోట్ల సర్కిల్, ఆ తర్వాత కిడ్స్ వరల్డ్ సర్కిల్ నుండి మళ్ళీ గోశాలకు వస్తుంది. దాని తర్వాత భక్తులు వచ్చిన భక్తులకందరికీ అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి భగవత్ కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని జీ పుల్లయ్య విద్యా సంస్థల అధినేత జీ పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఐఐటి, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వారు అభినందించారు. ఇటీవల జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి, నీట్, గురుకుల, జ్యోతిరావు పూలే గురుకుల, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు మరియు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ విద్యార్థులను రవీంద్ర విద్యా సంస్థల అధినేత జీ పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ గౌరవ సలహాదారుడు ఈశ్వరయ్య అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు నిరంతరం శ్రమించాలని, అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈశ్వరాస్ ట్యూటోరియల్స్ సంస్థ నుంచే నిఖిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఎంట్రన్స్లో జోనల్ స్థాయిలో 6వ ర్యాంకును, జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల ఎంట్రన్స్లో జిల్లా స్థాయిలో 2వ ర్యాంకును, పి కోటకొండ గ్రామానికి చెందిన జాకీర్, ఏపీఆర్ కొడనహల్లి గురుకుల కళాశాలకు, అనంతపూర్కు చెందిన కె జయశ్రీ బనవాసి గురుకుల కళాశాలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో లిఖిత కృష్ణ అనే విద్యార్థి 120 మార్కులకు గాను 106 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 707వ ర్యాంకును సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపన్యాసకులు సునీత రోజ్, రవీంద్ర విద్యా సంస్థల డీన్ శ్రీమతి మమతా మోహన్, వైస్ చైర్మన్ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మధ్య ప్రకటించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల నీట్ ఐఐటి రెసిడెన్షియల్ కళాశాలకు జరిగినటువంటి 2 దఫాలుగా జరిగినటువంటి ప్రవేశ పరీక్షల్లో నిఖిల్ అనేటువంటి విద్యార్థి క్యాస్ట్ పరంగా ఫస్ట్ ర్యాంకు, అదేవిధంగా జోనల్ 6th ర్యాంకు సాధించడము చాలా హర్షణీయము, చాలా గొప్ప విశేషము. తర్వాత అదేవిధంగా ఈ అబ్బాయి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సెలెక్ట్ కావడం కూడా జరిగింది. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్స్ లెవెల్ 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఏపీఆర్జేసీలో స్టేట్ 68 ర్యాంక్ కూడా సాధించడం ఈ పిల్లవాడు జరిగింది. ఇదే విధంగా జాకీర్ అనేటువంటి పిల్లవాడు కోటకొండకు చెందినటువంటి అబ్బాయి. ఈ పిల్లవాడు జ్యోతిరావు పూలే దానికి 3rd ర్యాంకు, తర్వాత ఏపీఆర్జేసీలో కొడెన్హల్లికి సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఒక 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి నిఖిత్ కృష్ణారెడ్డి అనే అబ్బాయి పాలిటెక్నిక్లో 120 మార్కులకు గాను 106 మార్కులు సాధించడము చాలా విశేషము. వీళ్ళందరికీ కూడా ముందు మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వచనాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఆశీర్వచనాలు అందించి వాళ్ళ యొక్క జీవితాలు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఈశ్వరాస్ ట్యుటోరియల్స్ అనేటటువంటి యొక్క ట్యుటోరియల్స్ ద్వారా దాదాపు గత 2-3 దశాబ్దాల నుంచి కూడాను పట్టుదలని విక్రమాదిత్యుల్లాగా దాంట్లో మరి లాభము నష్టం అనేది లెక్క లేకుండా ఖచ్చితంగా కొంతమందినైనా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మనం చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ట్యుటోరియల్స్లో ప్రతి సంవత్సరం కూడా వేసవిలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇలాగా ఎక్కువ మంది విద్యార్థులను తమ ట్యుటోరియల్స్ నుంచి అటువంటి మంచి అవకాశాలను అందించడానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం విద్యపై ఎంతో ఖర్చు పెడుతుంది. కాకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారంతా కూడాను కొంతమంది విద్యార్థులను తయారు చేస్తున్న బాధ్యత వారిపైన ఉంది. అదేవిధంగా విద్యార్థులు కూడాను ఇది వారికి మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టును వాళ్ళు ఆధారంగా చేసుకొని ఎన్నో మెట్లు పైకి పెరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఏ ర్యాంకులు అయితే సాధించి ఇక్కడ మనం సంబరాలు జరుపుకుంటున్నామో మున్ముందు ఇంకా ఇంత మించినటువంటి ర్యాంకులు సాధించి మంచి సంబరాలు జరుపుకోవాలి. భవిష్యత్తులో ఈరోజు విద్యకు మించిన ధనం ఏది లేదన్నమాట. మన దగ్గర తెలివితేటలు ఉన్నాయంటే ఎవరు గొప్పవాళ్ళు మనమే గొప్పవాళ్ళు, లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కాదు. ఎవరి దగ్గర తెలివితేటలు ఉన్నాయో వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ తెలివితేటలకు ఆధారం విద్య. ఈరోజు మీరు ఇక్కడ సన్మానం జరుపుకుంటున్నారు అంటే మీరు దాంట్లో ముందడుగులు ఉన్నారు కాబట్టి జరుపుకుంటున్నారు. దీన్ని మీరు ఒక మాదిరిగా తీసుకొని మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చునేటువంటి దృక్పథంతో ముందుకు పోవాలి. ఖచ్చితంగా పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నటువంటి ఈశ్వరయ్య గారికి మరొకసారి అభినందిస్తూ It is not very easy to get all these type of ranks because of in that behind they have done a great job, that is hard workship. Instead of doing that they got this. So that is not their privilege, also the institution privilege, that which is Ishwara's. So Sir has given us and feed them a great love, and they feed with a great knowledge. When they go outside from the institution, how they survive, how they read, and how they acquire knowledge from other institutions. And also I congratulate to the parents also. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.